కోల్కతాలో సంజు శాంసన్ అదరగొట్టాడు. ఓపెనర్గా బరిలో దిగి చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. టార్గెట్ చేజ్లో ఒత్తిడిని ఎదుర్కొని టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. మ్యాచ్ తర్వాత తన ఇన్నింగ్స్పై సంజు శాంసన్ రియాక్ట్ అయ్యాడు. తన కెరియర్లో సాధించిన 3 సెంచరీల కంటే ఈడెన్లో కొట్టిన 97 పరుగులే వెరీ స్పెషల్ అన్నాడు. దేశం కోసం ఆడాలని క్రికెట్ను కెరియర్గా ఎంచుకున్నప్పటి నుంచి ఆలోచించానన్నాడు. ఇలాంటి రోజు కోసమే ఎదురు చూశానన్నాడు. ఛాన్స్ ఇచ్చినందుకు టీం మేనేజ్మెంట్కు థ్యాంక్స్ చెప్పాడు. తన కెరియర్లో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నాడు. కొన్నిసార్లు తనపై తనకే డౌట్లొచ్చాయన్నాడు. అయితే సాధించగలనా లేదా అని ఆలోచించానన్నాడు. దేవుడి మీద నమ్మకంతో ముందుకు సాగానని చెప్పుకొచ్చాడు. దేశం కోసం 10 ఏళ్లుగా ఆడుతున్నానని, ఇప్పటిదాకా 60 మ్యాచ్లు ఆడే ఛాన్స్ దొరికిందన్నాడు. 100ల కొద్దీ మ్యాచ్లు ఆడిన వారిని చూసే అవకాశం తనకు దొరికిందన్నాడు. రోహిత్, కోహ్లీ వంటి వాళ్లు మ్యాచ్లు ఎలా పూర్తి చేసేవాళ్లో దగ్గరుండి చూశానన్నాడు. కోల్కతాలోని వికెట్లు పడుతున్నప్పుడు పార్ట్నర్షిప్లు నమోదు చేయటం కీలకమని నమ్మానన్నాడు. తన రోల్ ఏంటో తెలుసని ప్రత్యేకంగా ఏమీ చేయలేదన్నాడు. సహచరుల నుంచి మద్దతు దొరికిందన్నాడు.